ఈ వీడియో కంప్లీట్గా ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఈ వీడియోలో నేను ఎలాంటి బై అండ్ సెల్ సిగ్నల్ ఇవ్వడం లేదు. నాకు ఎలాంటి టెలిగ్రామ్ అకౌంట్ లేదు. నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. మీరు ఏమైనా ట్రేడ్స్ తీసుకోవాలంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకోండి. ఇది నా వ్యూ ప్రకారం తీసుకున్న ట్రేడ్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకే, నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా 24,850 కాల్లో 110.45 దగ్గర ట్రేడ్ తీసుకున్నా. ఓకే, 1 లాట్తో తీసుకున్నా. ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా. ఓకే, స్టాప్ లాస్ అయితే ఈ క్యాండిల్ వరకే పెట్టేస్తాను నేను, గ్రీన్ క్యాండిల్ వరకే. టార్గెట్ అయితే ఓకే 25,000 దగ్గరికి 25,011 అని పెట్టిన, ఎందుకంటే అక్కడ మనకి అది గ్యాప్. ఓకే, 40 పాయింట్స్ అయితే నేను టార్గెట్ పెట్టేస్తున్నా. ఈరోజు 40 అంటే 40 పాయింట్స్కి నేను వెయిట్ చేస్తా. ఎందుకంటే రెగ్యులర్గా నేను 40 పాయింట్స్ అంటున్నా వెయిట్ చేస్తలేను. ఎక్కువ క్వాంటిటీ పెట్టినప్పుడు నాకు భయమై తీసేస్తున్నా. అందుకనే ఈరోజు 1 లాట్తో నేను ట్రై చేస్తున్నా. మళ్ళీ 40 అంటే 40 పాయింట్స్ కోసం వెయిట్ చేస్తాను ఈరోజు నేను. ఓకే, ఇక్కడ ఈ క్యాండిల్లో తీసుకున్నా నేను. మీకు ట్రేడ్ మొత్తం క్లోజ్ అయిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎందుకు తీసుకున్నా అని చెప్పేసి. ఓకే, 15 మినిట్స్లో కూడా మంచి స్ట్రాంగ్ క్యాండిల్ ఉంది. ఓకే, ఈ రెసిస్టెన్స్ లెవెల్ని క్రాస్ చేయాలి. మనకి క్రాస్ చేస్తే 25,000 దగ్గరికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకే, 25,000 దగ్గర మళ్ళీ కాల్ రైటర్స్ స్ట్రాంగ్ ఉన్నారు. అక్కడ నుండి 25,000 దగ్గర నుండి రిజెక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది మనకు. అక్కడ పైన గ్యాప్ ఉంది కాబట్టి నేను అక్కడ వరకు టార్గెట్. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు, నాది ఫస్ట్ ట్రేడ్ ఇది 48 మైనస్ ఉంది. 210 దగ్గర తీసుకున్నా. ఓకే, 24,850 కాల్లో తీసుకున్నాను నేను. ప్రజెంట్ అయితే 300 మైనస్ అలా ఉంది. నా వ్యూ అయితే అప్ సైడే, అందుకని నేను అప్ సైడే తీసుకున్నా. నా సెటప్ ప్రకారం తీసుకున్నా. ప్రజెంట్ అయితే కాస్ట్ టు కాస్ట్లో ఉంది. ఓకే, మనకి ఇక్కడి వరకు 25,000 వరకు అయితే ఓకే 40 పాయింట్స్ 25,000 దగ్గరికి అయితే వెళ్ళే ఛాన్స్ ఉంటుందండి. నేను ట్రై చేసిన. అక్కడ నుండి మళ్ళీ రిజెక్షన్ తీసుకొని కింది వరకు వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ప్రజెంట్ అయితే నా వ్యూ అప్ సైడే ఉంది. ట్రేడ్ మొత్తం క్లోజ్ అయిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఆ ప్లేస్లో ఎందుకు తీసుకున్నానని చెప్పేసి. ఓకే, ఫిబొనాచి డ్రా చేసుకుందాం మనం ఒకసారి. ఓకే, 20% దగ్గర నుండి రిజెక్షన్ తీసుకుంటుంది. 30% ఈ లెవెల్ దాటింది అనుకో నేను ఎగ్జిట్ అయిపోతా. ఓకే, ప్రజెంట్ అయితే కాస్ట్ టు కాస్ట్లో ఉంది. ఓకే, స్టాప్ లాస్ అయితే పెట్టేసిన 193.50 దగ్గర పెట్టేసిన నేను. ఓకే, ఇక్కడ 200 దగ్గర మంచి సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకి వెళ్తుందని చెప్పేసి నేను ఫస్ట్ ట్రేడ్ తీసుకున్నా. ఓకే, ప్రజెంట్ అయితే 500 ప్రాఫిట్లో ఉంది.
ఓకే, నేను స్టాప్ లాస్ని అయితే ట్రయల్ చేసుకుంటున్నా. ఓకే, 203.55 దగ్గర నేను పెట్టేసిన స్టాప్ లాస్. దీంట్లో మనకి స్టాప్ లాస్ అయితే 7 పాయింట్స్కి పెట్టుకున్నా నేను. ప్రజెంట్ అయితే 1700 అలా ప్రాఫిట్లో ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఒక గ్యాప్ ఉంది కదా మనకి, ఈ గ్యాప్ని ఫిల్ చేస్తుంది అని చెప్పేసి నేను అప్ సైడ్ తీసుకున్న ట్రేడ్. ఓకే, ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి నేను ట్రేడ్ తీసుకున్నా. ఓకే, ఇందులో టార్గెట్ 40 పాయింట్స్ రాగానే నేను ఎగ్జిట్ అయిపోతా, ఎందుకంటే మళ్ళీ అక్కడ నుండి మళ్ళీ రిజెక్షన్ తీసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది ఫిల్ చేసి. $25,000 దగ్గర మనకి కాల్ రైటర్స్ అయితే, ఓఐ మాత్రం కాల్ రైటర్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నారు. ఓఐ చేంజ్ మాత్రం అక్కడ నుండి సపోర్ట్ ఉంది, మళ్ళీ 25,000 దగ్గర నుండి పెంచుతామనే ఉన్నారు ఓఐ చేంజ్. ఓఐ మాత్రం పడేస్తానున్నారు, చూద్దాం అది క్రాస్ అవుతుందా లేదా అని చెప్పేసి. ప్రజెంట్ అయితే 1600 అలా ప్రాఫిట్లో ఉంది. స్టాప్ లాస్ అయితే నేను 12 పాయింట్స్కి పెట్టుకున్నా ఫస్ట్, దాని తర్వాత 7 పాయింట్స్కి ట్రయల్ చేసుకున్నా. ఫస్ట్ 193.50 దగ్గర పెట్టుకున్నా, ఇప్పుడు 203.55 దగ్గర పెట్టేసుకున్నా. మనకు ఆల్మోస్ట్ ఇందులో 25 పాయింట్స్ అలా వచ్చింది ప్రజెంట్ ఇప్పటి వరకు. $25,000 దగ్గర ఉంది, చూద్దాం 25,000 దగ్గర రిజెక్షన్ తీసుకుంటుందా లేదంటే దాన్ని క్రాస్ చేసేదా అని వెయిట్ చేద్దాం. ప్రజెంట్ అయితే 1800 1900 అలా ప్రాఫిట్లో ఉంది. మనకి 243.45 దగ్గర ఒక రిజెక్షన్ పాయింట్ అయితే ఉంది. ఓకే ఓకే, నేను స్టాప్ లాస్ అయితే ట్రయల్ చేసుకుంటా. ఓకే, ఈ ప్రీవియస్ లో ఉంది కదా, ఈ లో దగ్గరికి పెట్టేసిన. ఇక్కడ మనకి స్టాప్ లాస్ హిట్ అయినా కూడా మనకి ఆల్మోస్ట్ 18 పాయింట్స్ మన చేతిలో ఉంటాయి. మనకి ఈ ట్రేడ్లో లాస్ అనేది ఉండదు. ఇంకా వస్తేనే 40 పాయింట్స్కి బుక్ చేసుకుంటా, లేదు అని అంటే 18 పాయింట్స్తో స్టాప్ లాస్ హిట్ అయిపోయినా కూడా 18 పాయింట్స్ మన చేతిలో ఉంటాయి.
ఓకే 2800 500 ప్రాఫిట్లో ఉంది. చూద్దాం ఇక్కడ టార్గెట్ ఇస్తుందా లేదా అని. ఓకే నేను స్టాప్ లాస్ అయితే తీసి రెడీగా ఉంటున్నా. ఓకే స్టాప్ లాస్ అయితే తీసేసిన, నేను స్కాల్పర్ మోడ్ ఆన్లో పెట్టేస్తున్నా. ఓకే 3000. ఓకే నేను ఎగ్జిట్ అయిపోయినా ఇక్కడ. ఓకే 254.90 దగ్గర నేను ఎగ్జిట్ అయిపోయినా. ఓకే 43 పాయింట్స్, ఆల్మోస్ట్ 43 పాయింట్స్ మనం బుక్ చేసినాం ఇక్కడ. ఓకే ఇక్కడ నుండి రిజెక్షన్ తీసుకుంటుందేమో అని చెప్పేసి నేను అక్కడ బుక్ చేసుకున్నా. ఓకే మీరు ఇక్కడ చూడొచ్చు 3333 210 దగ్గర తీసుకున్నా, 254 దగ్గర నేను బుక్ చేసుకున్నా, 24,850 కాల్లో తీసుకున్నా. ఓవరాల్గా ఫస్ట్ ట్రేలో 3333 ప్రాఫిట్ వచ్చింది. ఓకే నేను మళ్ళీ సెకండ్ ట్రేడ్ తీసుకుంటే మీకు అప్డేట్ చేస్తా. ఓకే నేను సెకండ్ ట్రేడ్ తీసుకున్నా, 25,100 పుట్లో తీసుకున్నా, 181.05 దగ్గర ట్రేడ్ తీసుకున్నా. సేమ్ 1 లాట్తోనే తీసుకున్నా. ఫస్ట్ అయితే నేను స్టాప్ లాస్ పెట్టేసుకుంటా. ఓకే ఇక్కడికి స్టాప్ లాస్. ఓకే 8 పాయింట్స్ స్టాప్ లాస్ వచ్చింది నాకు ఇక్కడ. టార్గెట్ వచ్చేసి 30 పాయింట్స్కి పెడుతున్నాను నేను ఇక్కడ టార్గెట్. ఇది సెకండ్ ట్రేడ్ నాది. ఫస్ట్ ట్రేడ్ సెకండ్ ట్రేడ్లో 300 మైనస్ అలా ఉంది. ఓవరాల్గా 2800 రన్నింగ్ ప్రాఫిట్లో ఉంది. ఈ ట్రేడ్ క్లోజ్ అయిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఎందుకు ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను అని చెప్పేసి. ఇక్కడ 25,000 దగ్గర మార్కెట్ సస్టైన్ అవ్వలేదు అని చెప్పేసి ఇంక అక్కడ రిజెక్షన్ తీసుకుంది అని చెప్పేసి 20 SMA దగ్గర నేను ట్రేడ్ తీసుకున్నా. స్టాప్ లాస్ ఓకే పెట్టిన వెంటనే స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. 757 ఇందులో మైనస్ సెకండ్ ట్రేడ్లో. మీరు ఇక్కడ చూడొచ్చు సెకండ్ ట్రేడ్ ఇది 2669 ఉంది ప్రజెంట్ అయితే. 663 మైనస్ వచ్చింది సెకండ్ ట్రేడ్లో. 181 దగ్గర తీసుకున్న, 172 దగ్గర ఎగ్జిట్ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. 663 ఓవరాల్గా ఆ సెకండ్ ట్రేడ్లో మైనస్ వచ్చింది. 2670 ఓవరాల్ ప్రాఫిట్ ఉంది 2 ట్రేడ్స్లో కలిపి. ఓకే మళ్ళీ నేను ట్రేడ్ తీసుకుంటే మీకు అప్డేట్ చేస్తా. ఓకే ఓకే నేను ఇక్కడ మళ్ళీ పుట్ సైడే 24,100 పుట్లోనే మళ్ళీ ట్రేడ్ తీసుకుంటున్నా. స్టాప్ లాస్ వచ్చేసి 12 పాయింట్స్ అలా అవుతుంది. ఓకే నేను మళ్ళీ ఇదే ప్రీమియంలో ట్రేడ్ తీసుకున్నా 25,100 పుట్లో.
అక్కడ సెకండ్ ట్రేడ్లో సేమ్ ఇదే ప్రీమియంలో తీసుకున్నా, బట్ అక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది. బట్ నా వ్యూ మాత్రం ఇప్పుడు పుట్ సైడే ఉంది, డౌన్ సైడే. కాకపోతే అక్కడ స్టాప్ లాస్ హిట్ చేసి మార్కెట్ మళ్ళీ కిందికి వస్తుంది, పైకి పోతుంది, స్టాప్ లాస్ హిట్ చేస్తుంది, మళ్ళీ కిందికి వస్తుంది. చూద్దాం. మళ్ళీ ఇదే ప్రీమియంలో నేను ట్రేడ్ తీసుకున్నా. ఇక్కడ 179.70 దగ్గర తీసుకున్నా. స్టాప్ లాస్ వచ్చేసి నాకు 11 పాయింట్స్ అవుతుంది. ఇక్కడ ట్రేడ్ క్లోజ్ అయిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఇక్కడ ఈ ప్లేస్లో ఎందుకు ట్రేడ్ తీసుకున్నానని చెప్పేసి. బఫర్ కోసం అయితే నేను వదిలేస్తున్నా, 160 దగ్గర పెట్టేస్తున్నా. ఓకే, స్టాప్ లాస్ అయితే పెట్టేసిన. స్టాప్ లాస్ పెడితే మనం సేఫ్గా ఉండొచ్చు. 167.30 దగ్గర నేను స్టాప్ లాస్ పెట్టేసిన. సేమ్ 30 పాయింట్స్కే పెట్టేస్తున్నా. ఓకే, 40కి అయితే ట్రై చేద్దాం. ఎందుకంటే నాకు ఇక్కడ పుట్ సైడే వెళ్తుంది అనిపించడం కాదు, అక్కడ 25,000 దగ్గర మార్కెట్ పుట్ రైటర్స్ అయితే స్ట్రాంగ్ ఉన్నారు, బట్ మార్కెట్ అక్కడ సస్టైన్ అవ్వలేకపోతుంది అని చెప్పేసి నేను పుట్ సైడ్ తీసుకుంటున్నా. చూద్దాం ఇది టార్గెట్ వస్తుందా లేదంటే స్టాప్ లాస్ హిట్ అవుతుందా అని. మార్నింగ్ నాది వ్యూ వచ్చేసి అప్ సైడ్ ఉండే, అక్కడ 43 పాయింట్స్ బుక్ చేసుకున్నా. సెకండ్ ట్రేడ్లో కూడా నా పుట్ సైడే ఉండే, సేమ్ ప్రీమియంలో తీసుకున్నా, బట్ అక్కడ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఓకే, ఇక్కడ 5 మినిట్స్లో 20 SMA వరకు పెట్టేస్తున్నా నేను టార్గెట్. 24,900 వరకు పెట్టేసిన ప్రజెంట్ అయితే. సెకండ్ ట్రేడ్లో కూడా నాది పుట్ సైడే ఉండే, అందుకని నేను పుట్ సైడే తీసుకున్నా. అక్కడ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. థర్డ్ ట్రేడ్ కూడా పుట్ సైడే తీసుకున్నా. చూద్దాం స్టాప్ లాస్ హిట్ అవుతుందా లేదంటే టార్గెట్ వస్తుందా అని. దీంట్లో నాకు 12 పాయింట్స్ అలా స్టాప్ లాస్ వచ్చింది. ఓకే, స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది. ఇక్కడ 1700 ఓవరాల్ ప్రాఫిట్ అంతే. ఇంకా మీకు ఇక్కడ చూపిస్తా, 1700 ప్రాఫిట్ ఉంది ఓవరాల్గా 3 ట్రేడ్స్లో కలిపి. ఓకే, ఆల్రెడీ నా 3 ట్రేడ్స్ అయిపోయినాయి. 10:40 అవుతుంది. 3 ట్రేడ్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా మోస్ట్లీ నేను ట్రేడ్ అయితే తీసుకుంటే మీకు అప్డేట్ చేస్తాను. ఓకే, నేను ఫస్ట్ ట్రేడ్ ఎందుకు తీసుకున్నానో, ఏ ప్లేస్లో తీసుకున్నానో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, ఈరోజు
ఇది 2 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఓపెనింగ్ వచ్చేసి 24,938 దగ్గర ఓపెన్ చేసారు. ఇక్కడ ఓపెన్ చేసారు మనకి. ఓకే, మీకు 1 అవర్ టైం ఫ్రేమ్లో చూపిస్తే ఒకసారి. ఓకే, 1 అవర్ టైం ఫ్రేమ్లో ఇక్కడ ఓపెన్ చేసారు కదా మనకి 200. ఇది 200 SMA, ఇది 20 SMA, ఇది 20 SMA, ఇది 200 SMA. ఈ 200ని SMA పైన ఓపెన్ చేసారు మార్కెట్. ఓకే, ఇక్కడ ఓపెన్ చేసారు. ఇక్కడ ఓపెన్ చేసి కింద నుండి విక్ వచ్చింది మనకి. ఇక్కడ ఓపెన్ చేసారు 200 నుంచి సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వచ్చింది మార్కెట్. ఓకే, నేనేమనుకున్నానంటే ఈ ప్లేస్లో మీరు దీని తర్వాత ఇది క్రాస్ అయిన తర్వాత మనకి ఇక్కడ ప్రీవియస్గా ఒక గ్యాప్ ఉంది, ఈ గ్యాప్ని ఫిల్ చేయొచ్చు అని చెప్పేసి నేను అప్ సైడ్ ఉండే నా వ్యూ. ఇక్కడ గ్యాప్ అప్ వేసిన తర్వాత ఓకే 2 మినిట్స్ టైం ఫ్రేమ్లో మీకు ఒకసారి చూపిస్తా. అక్కడ 200 SMA పైన ఓపెన్ చేసారు కదా, అక్కడ ఓపెన్ చేసి మార్కెట్ పైకి పోతుందని చెప్పేసి నేనేం చేసిన అంటే ఇక్కడ ఒక ఇగ్నైటింగ్ బార్, ఒక ఎలిమినేషన్ బార్ కోసం వెయిట్ చేసిన నేను. ఓకే, ఈ 2 మినిట్స్లో ఈ రెడ్ క్యాండిల్ని ఎలిమినేట్ చేస్తుంటుంటే నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా. ఓకే, ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా. స్టాప్ లాస్ వచ్చేసి నేను దీనికి అంటే రెగ్యులర్గా నేను ఇది మొత్తం పెట్టాలి అంటే చాలా స్టాప్ లాస్ అవుతుంది. ఒకవేళ ఇది క్రాస్ అయింది అనుకోండి మనకి కింద అప్పుడు 20 SMA చాలా కింద ఇక్కడ ఉండే ఈ ప్లేస్లో ఉండే, అక్కడికి 20 సపోర్ట్ తీసుకోవడానికి రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి నేను రెగ్యులర్గా ఎన్ని పాయింట్స్ స్టాప్ లాస్ ఇస్తా అనుకుంటానో అన్ని పాయింట్స్కే నేను అనుకున్నా. అక్కడికి రాగానే ఈ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ క్రాస్ అవ్వగానే నేను ఇంకా ఎగ్జిట్ అవుదాం అనుకున్నా ఈ ట్రేడ్లోకి వెళ్ళి. ఓకే, ఇక్కడ దాని తర్వాత నా టార్గెట్ వచ్చేసి గ్యాప్ ఉంది కదా, గ్యాప్ వరకు నేను పెట్టేసుకున్నా. నేను తీసుకున్న టైంకి 25,000 దగ్గర కాల్ రైటర్స్ చాలా స్ట్రాంగ్ ఉండే కిందికి పడేస్తా అని. బట్ ఇక్కడ నాకు నా వ్యూ ప్రకారం అయితే 1 అవర్ టైం ఫ్రేమ్లో 200 SMA క్రాస్ చేసిరు. అక్కడ నుండి ఈ గ్యాప్ని ఫిల్ చేసే ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి నేను ఇక్కడి వరకు నా వ్యూ అప్ సైడే ఉండే. ఓకే, ఫస్ట్ ట్రేడ్లో 40 పాయింట్స్ 42 43 పాయింట్స్ అలా బుక్ చేసుకున్నా. ఇక్కడ ఈ ప్లేస్కి రాగానే నేను ఎగ్జిట్ అయిపోయినా. ఓకే, టైం వచ్చేసి నేను ఫస్ట్ ట్రేడ్ తీసుకున్న టైం వచ్చేసి 9:18కి తీసుకున్నా. 1 లాట్తో తీసుకున్నా. 210 దగ్గర నేను ట్రేడ్ తీసుకున్నా. ఓకే, 210.45 దగ్గర నేను ట్రేడ్ తీసుకున్నా. 254.90 దగ్గర ఎగ్జిట్ అయినా నేను. ఓకే, దాని తర్వాత సెకండ్ ట్రేడ్ ఎందుకు తీసుకున్నానో ఎక్కడ తీసుకున్నానో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది నా ఫస్ట్ ట్రేడ్ టార్గెట్ వచ్చింది. ఓకే, ఇక్కడ క్లోజ్ చేసుకున్నా. దాని తర్వాత ఇక్కడ 25,000 దగ్గర మళ్ళీ ఇక్కడ మార్కెట్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత 25,000 దగ్గర పుట్ రైటర్స్ చాలా స్ట్రాంగ్ అయ్యారు అప్ సైడ్ తీసుకెళ్ళడానికని. బట్ అక్కడ సస్టైన్ అవ్వలే మార్కెట్. అయితే దాన్ని నేను వెయిట్ చేసి ఇక్కడ ఈ పాయింట్లో నేను తీసుకున్నా. ఇక్కడ నా స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. నా స్టాప్ లాస్ పెట్టిన వెంటనే హిట్ అయిపోయింది. ఇక్కడ సెకండ్ ట్రేడ్ ఇది నాది. ఇక్కడ పెట్టినా బట్ అక్కడ నా స్టాప్ లాస్ వెంటనే హిట్ అయిపోయింది. నా వ్యూ ఇక్కడ నుండి మళ్ళీ కిందికే ఉండే. ఫస్ట్ ట్రేడ్లో అప్ సైడ్ ఉండే నా వ్యూ, సెకండ్ ట్రేడ్లో నా వ్యూ కిందికే ఉండే. థర్డ్ ట్రేడ్లో ఇక్కడ నుండి మళ్ళీ సపోర్ట్ తీసుకొని మార్కెట్ వస్తుంటుంటే థర్డ్ ట్రేడ్ కూడా సేమ్ ఇదే ప్లేస్లో ఇక్కడ ఈ గ్రీన్ క్యాండిల్ని ఎలిమినేట్ చేస్తున్న రెడ్ క్యాండిల్లో నేను తీసుకున్నా 20 SMA దగ్గర. ఓకే, నా టార్గెట్ ఇక్కడ కిందికే ఉండే, డౌన్ సైడే నా వ్యూ డౌన్ సైడే ఉండే. బట్ అది అక్కడ కూడా నా స్టాప్ లాస్ హిట్ అయింది. మీరు ఇండెక్స్లో చూస్తే ఇండెక్స్లో నా స్టాప్ లాస్ నా స్టాప్ లాస్ దగ్గరికి రాలేదు. బట్ నేను పెట్టిన ప్రీమియంలో మాత్రం నా స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. అది కూడా మీకు ఒకసారి చూపిస్తా చూడండి. ఓకే, ఇక్కడ చూడండి నేను పెట్టిన పాయింట్ ఇక్కడ మీకు చెప్తాను. నేను థర్డ్ ట్రేడ్ 10:23కి నేను ఎంట్రీ తీసుకున్నా. ఇదిగో ఇందులో ఉంటుంది నాది. ఓకే, ఇందులో ఈ క్యాండిల్లో ఉంటుంది. ఓకే, 179.90 దగ్గర నేను తీసుకున్నా. ఓకే, ఈ ప్లేస్లో నేను తీసుకున్నా. ఓకే, నా స్టాప్ లాస్ ఇక్కడి వరకు ఈ క్యాండిల్ లో వరకు పెట్టుకున్నా. మీరు ఇక్కడ చూడొచ్చు నేను స్టాప్ లాస్ ఈ క్యాండిల్కి పెట్టుకున్నా. నా స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. బట్ ఇది 1 పాయింట్. ఓకే, 1 పాయింట్ అలా వచ్చి కిందికి నా స్టాప్ లాస్ హిట్ చేసి లిక్విడిటీ తీసుకొని మార్కెట్ మళ్ళీ పైకి పోయింది. ఓకే, నేను 12 పాయింట్స్ పెట్టుకున్నా. ఇది 13 పాయింట్స్కి 1 పాయింట్ కిందికి వచ్చి నా స్టాప్ లాస్ హిట్ చేసి హిట్ అయిపోయింది. అక్కడ ఆ ప్లేస్లో నేను 30 పాయింట్స్కి టార్గెట్ పెట్టుకున్నా కదా, చూడండి టార్గెట్ వచ్చేసింది. నా వ్యూ కిందికే ఉంది బట్ అక్కడ స్టాప్ లాస్ హిట్ చేసుకుంటూ వెళ్ళింది. ఈరోజు నేను 3 ట్రేడ్స్ తీసుకున్నా. ఫస్ట్ ట్రేడ్లో 3,000,
33 ప్రాఫిట్ వచ్చింది. సెకండ్ ట్రేడ్లో, థర్డ్ ట్రేడ్లో ఇది సేమ్ ప్రీమియంలో 25,100 ప్రీమియంలో, పుట్ ప్రీమియంలో 2 ట్రేడ్స్ తీసుకున్నా. దాంట్లో నాకు 1631 మైనస్ వచ్చింది. ఓవరాల్గా ఈరోజు నాకు 1700 ప్రాఫిట్లో ఉన్నా. ఓకే, ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.